గవర్నర్ గారి ప్రసంగంలో తెలంగాణ గుర్తింపు వారసత్వాన్ని గౌరవించడం అని చెప్పి ప్రధానంగా ఒకటి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ అనేది ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు అని చెప్తూనే ఆరో పేరాలో తెలంగాణకు చెందిన గొప్ప వ్యక్తులను గుర్తిస్తూ ప్రభుత్వం సాహిత్య సాంస్కృతిక ఉద్దండులైన గద్దరు, ఆ తర్వాత గూడంజయ ఇటువంటి వాళ్ళందరినీ గౌరవించుకుంటామనేటువంటి మాట చెప్పింది అధ్యక్ష. 14 నెలలు గడిచింది అధ్యక్ష. అమరవీరుల కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇస్తామని, వాళ్ళకు ఒక 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తన మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు అట్లాంటిది ఏం అమలు చేయలే అధ్యక్ష. మహిళలు ఈ 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ఇట్లా ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా ఒక టీవీ డిబేట్లో కూడా చెప్పిండు, మీ అనుకున్నమా ఉప్పర్ షేర్వాని అందరు పరేషాన్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. నిన్న సభలో కూడా మాట్లాడినట్టుండు సీఎం గారు. నేనేమంటున్నా అధ్యక్ష, ఈ మాట మనం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెప్తే మన కోట్లేద్దురా అధ్యక్ష, మన గెలవనిద్దురా? అప్పుడు తెలియదా మనకు? నేనేమంటున్నా అధ్యక్ష, ప్రజలు ఆశపడతారు అధ్యక్ష. ప్రజలకు మనం ప్రజలకు ఆశ పెట్టి మీకు అన్నీ చేస్తామనేటువంటి ఆశ పెట్టి తీరా ఇవాళ మా దగ్గర ఏమీ లేదు, ఊపర్ షేర్వాని అందరు పరేషాన్ అంటే ఓట్లేసిన ప్రజలు ఎటు పోవాలి అధ్యక్ష? 14 నెలలు గడిచిపోయింది. ఒక టైం ఫ్రేమ్ అనేది ఉండాలిగా అధ్యక్ష. ఈ బడ్జెట్ అయిపోయింది, మళ్ళీ కొత్త బడ్జెట్ వచ్చింది. ఈసారైనా గౌరవ మంత్రి గారు చెప్తాను, పోయినసారి 9,000 కోట్లు ఏదో బీసీల బడ్జెట్ అని పెట్టి ఎంతవరకు ఖర్చు పెట్టారో తెలియదు. కానీ ఇప్పుడు చెప్తా ఉన్నా, మనం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకున్నాం, బీసీల కోసం ప్రతి ఏడాది బడ్జెట్లో 20,000 కోట్లు పెడతామని చెప్పి చెప్పుకున్నాం. ఇందులో ఈసారి 20,000 కోట్లు సాధించమని చెప్పి మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇట్లా ఈ 60కి 60 ఉన్నాయి. గవర్నర్ గారి ప్రసంగంలో సామాజిక అంశానికి సంబంధించినటువంటిది, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందేలా చూడమని చెప్పి సమగ్ర కుటుంబ సర్వే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. ఇదే విషయాన్ని చాలామంది ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ చాలామంది ఈ విషయాన్ని మాట్లాడడం జరిగింది అధ్యక్ష. నేను పదే చెప్పిన అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వే మనం ఏదైతే కుల సర్వే చేసినామో ఆ కుల సర్వే పారదర్శకంగా లేదు, అనేకమైనటువంటి తప్పులు ఉన్నాయి, డాటా మిస్ అయిపోయింది, సరి చూసుకోండి అని చెప్పి ఇదే వేదిక మీద నుంచి చెప్పడం జరిగింది అధ్యక్ష ఆ రోజు. కానీ ప్రభుత్వం ఆ వైపు ప్రయత్నం చేసినట్టుగా అనిపించట్లేదు అధ్యక్ష. ఒక విషయం చెప్తా అధ్యక్ష, పాపం మా గౌరవ మంత్రులు వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినాల్సినటువంటి అంశం అధ్యక్ష. ఇది తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే బుక్ అధ్యక్ష. ఇది ఇచ్చిందే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష మొన్న. దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 అని ఇచ్చింది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల సర్వే తప్పు అని ఈ బుక్ చెప్తా ఉంది అధ్యక్ష. ఎట్లా చెప్తా ఉందంటే, ఇందులో మ్యాక్రో ఎకనామిక్స్ ట్రెండ్స్ అని చెప్పి ఫస్ట్ ఉంది అధ్యక్ష. దీంట్లో క్లియర్గా మనం ఏం చెప్పినాం అధ్యక్ష, జిఎస్డిపి, తెలంగాణ జిఎస్డిపి ఇన్ 2023-24 తెలంగాణస్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఇన్ 14.64 lakh crores, 14,64,000 కోట్లు మన జిఎస్డిపి 2023-24 అని చెప్పినాం. చెప్పి దాని కింద పేరాలోనే చెప్పినాం, ఇన్ 2023-24 ద పర్ క్యాపిటా ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఇన్ తెలంగాణ 3,47,000 రూపాయలు పర్ క్యాపిటా అని ఇందులో చెప్పినాం. అంటే మన దగ్గర ఉన్నటువంటి 14,67,000 కోట్ల రూపాయలను ఒక్కొక్క తలకు 3,47,000 రూపాయల చొప్పున మనం పంపిణీ చేసినాం. ఈ 14,64,000ను డివైడెడ్ బై 3,47,000 కొడితే తెలంగాణ జనాభా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పుస్తకం ఆధారంగా జనాభా 4,21,201. మరి ఈ పుస్తకం తప్ప, రాష్ట్ర ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే తప్ప, ముఖ్యమంత్రి గారి ప్రకటన తప్ప, ఇందులో ఏది వాస్తవం? కామారెడ్డి డిక్లరేషన్ గురించి అధ్యక్ష, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టడం జరిగింది. ఆ బీసీ డిక్లరేషన్లో అధ్యక్ష బీసీలకు అనేకమైనటువంటి వరాలు ప్రకటించారు.
42% రిజర్వేషన్ ఇందులో కాంట్రాక్టులలో బీసీ కాంట్రాక్టర్లకు ఇస్తా అని చెప్పారు అధ్యక్ష. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి టెండర్లలో బీసీ కాంట్రాక్టర్లు ఈ ప్రభుత్వానికి ఎందుకు కనిపిస్తలేరు? లేరా? ఉన్నారా? ఇక సప్లాన్ పెడతామని చెప్పారు అధ్యక్ష. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సప్లాన్ తీసుకొస్తామని చెప్పారు. సప్లాన్ కాదు, కేటాయించిన నిధులే ఖర్చు పెట్టినట్టు కనిపించట్లేదు అధ్యక్ష. ఇక సపరేట్ ఎంబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీని తీసుకొస్తా అన్నారు. సరే, ఎంబీసీ అయినా బీసీ అయినా మా అన్ననే కాబట్టి మాకే ఇబ్బంది లేదు. ఇదే కామారెడ్డి డిక్లరేషన్లో అధ్యక్ష ప్రతి మండలంలో బీసీ గురుకుల పాఠశాల పెడతామని చెప్పారు. అదెటు పోయిందో? ఎలక్షన్లు ఏది సొసైటీలకు ఎలక్షన్లు కండక్ట్ చేసి 10 లక్షల రూపాయలు ప్రతి సొసైటీకి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. అలాగే ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఏకు తీసుకొస్తామని ఈ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు అధ్యక్ష. యాదవులకు, కుర్మలకు, గౌడ్లకు, మున్నూరు కాపులకు ఇట్లా అన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఆర్థిక స్వావలంబన తీసుకొస్తాం, వాళ్ళ యువతకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఇందులో చెప్పడం జరిగింది అధ్యక్ష. పద్మశాలిలకైతే మెగా పవర్ లూమ్ క్లస్టర్లు జగిత్యాల, నారాయణపేటలో, భువనగిరిలో ఏర్పాటు చేస్తామని చెప్పినాం. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టుకుంటామని చెప్పినాం. ఈ సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టడానికి, సర్వే సరిగా చేయడానికి ఖర్చు గదే అధ్యక్ష. కొత్తగా బడ్జెట్లు కేటాయించాల్సింది ఏమీ లేదు దాంట్లో. ఇక విశ్వకర్మలకైతే టూల్ కిట్లు ఇస్తామని చెప్పినాం. ఇవన్నీ బీసీ ప్రజలకు మనం హామీలు ఇచ్చి తీరా మన దగ్గర లేవు, మనది ఊపర్ చేర్వాని అందరు పరేషాన్ అని చేతులు లేవడితే బీసీ ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళా? ఇవాళ ప్రాజెక్టులకు అంచనాలు పెంచుకోవడానికి డబ్బులుంటాయి, ప్రాజెక్టులకు కట్టుకోవడానికి అంచనాలు పెంచుకోవడానికి డబ్బులుంటాయి, కానీ బీసీల దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ ఇవ్వడానికి ఊపర్ షేర్వాని అందరు పరేషాన్ అంటే ఎట్లా? గవర్నర్ గారి ప్రసంగంలో చాలా ఎవరు రెడీ చేసిరో డాక్యుమెంట్ చాలా తెలివిగా రెడీ చేసిరు, ఎవ్వరికి దొరకకుండా చిక్కకుండా మంచిగా రాసుకొచ్చిరు ఇలా. కానీ రేపు పొద్దున పెట్టేటువంటి బడ్జెట్లో కూడా గౌరవనీయులు మంత్రివర్యులు మా అక్కకు చెప్తా ఉన్నా, అక్క బీసీ మహిళలకు కూడా మహిళా కోటాలో వాటా దక్కాలే. ఇవాళ మన లెక్కలేందో తెలుస్తా ఉన్నటువంటి సందర్భంలో ఈ అంశంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపాలి. 33% రిజర్వేషన్ మహిళలకు ఇస్తున్నప్పుడు అందులో ఎస్సీ మహిళలకు, ఎస్టీ మహిళకు ఉంది కానీ బీసీ మహిళకు లేదు. బీసీ మహిళకు కూడా 33% రిజర్వేషన్లో పక్కా వాటా రావాలని చెప్పి ఈ సభలు తీర్మానం చేయాలని చెప్పి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఒకటైతే ఫైనల్ కంక్లూజన్ అధ్యక్ష, సమగ్ర కుటుంబ సర్వే, కుల సర్వే మా బీసీ వర్గాలను మెప్పించలేకపోయింది. మా ముందున్నటువంటి 42% అనేటువంటి రిజర్వేషన్ అంశం ఇంకా సజీవంగా ఉంది కాబట్టి దానికోసమైనా 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయించడం కోసమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి. మళ్ళా అక్కడికి పోయి ఊపర్ షేర్వాని అందరి పరిశాన్ అనకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రజలకు, మరి ముఖ్యంగా బీసీ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవాలని తమ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అలాగే ఈ ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు చేయించేటువంటి కార్యక్రమంలో భాగంగా బీసీ వర్గాలుగా మేమందరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటాం. మేమంతా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ అవసరం పడ్డా మేమంతా తోడ్పాటును అందిస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలకేం పంచాయతీ లేదు, గొడవలేం లేవు. వచ్చిందల్లా కులగణన దగ్గరే, లెక్కలు తక్కువ చూపడం వల్లనే వచ్చిందనేది వాళ్ళ పక్కాగా అర్థమవుతా ఉంది అధ్యక్ష. ఎన్నో రకాలుగా ఈ లెక్కలు తప్ప అనేది వాళ్ళ డాక్యుమెంట్ ద్వారా బయటపడ్డ తర్వాత కూడా వితండవాదం చేసి ఇంకా ఇవి కరెక్ట్ ఉన్నాయి, చర్చకి ఎవరు వచ్చినా సరైనటువంటి మాటలు ఇక బంద్ చేసి 42% మీద దృష్టి పెట్టమని రాష్ట్ర ప్రభుత్వానికి తమ ద్వారా సూచన చేస్తున్న అధ్యక్ష. ధన్యవాదాలు.